హ్మ్. టమోటా ధరలు భారీగా పెరిగాయి. టమోటా రైతులకి పుష్కలంగా డబ్బు వస్తుందని చాలామంది చూసేవాళ్ళు అనుకుంటారు. కానీ వాస్తవం చూస్తే మెజారిటీ రైతులు ఇంత రేట్లలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే, ఒక ఎకరా టమోటా పంటను సాగు చేయడానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరి ఈ 2-3 లక్షల రూపాయలు పెట్టి టమోటా పంట పండించిన తర్వాత అర్ధాంతరంగా పంట చేతికొచ్చేటువంటి దశలో కొంత, పూతాపింది దశలో మదనపల్లి నుండి ఇటు రామసముద్రం వరకు చాలా బోర్లు ఆగిపోవడం జరిగింది. ఈ బోర్లు ఆగిపోవడం ఒక పక్క రైతుని బాధకు గురి చేస్తుంటే, ఇంకో పక్క మార్కెట్లో రేట్లు వెళ్తున్నాయి. టమాటా పంట రేట్ అమ్ముతుంది. ఈ దశలో రైతు అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి గ్రామాల్లో మనం చూస్తున్నాం. వాళ్ళ చెరువుల్లో ఉన్నటువంటి అరాకొర నీళ్ళని ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి టమాటా పంటకి పెట్టుకునే పరిస్థితి ఉందంటే, మరి రైతు కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ప్రభుత్వం కానీ అధికారులు కానీ గుర్తించాలి. మేము చాలాసార్లు కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా క్లియర్గా డిమాండ్ చేసి కోరింది ఏమంటే, హంద్రీనివా కాలువ ఇటు సైడ్ వస్తుంది, మరి ఇటు సైడు మదనపల్లి నుండి పుంగునూరుకి ఈ వైపు పోతుంది. ఈ మదనపల్లి నియోజకవర్గం మెజారిటీ మదనపల్లి నుండి ఇటు రామసముద్రం వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో జనవరి నుండి 7వ నెల జూలై వరకు టమాటానే ప్రధానమైనటువంటి ఆధారిత పంట. ఈ పంట పండించుకోవడానికి ఇప్పుడు వాటర్ సఫిషియెంట్గా ఉండాలి. అలా ఉండాలంటే మార్చి నెలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు, కొత్తపల్లి చెరువు నుండి ఇటు పెంచుపాడు కానీ, లేదు అటు రామసముద్రం వరకు, ఇటు మాలేపాడు వరకు ఉన్న చెరువులన్నిటికీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మార్చి నెలలో కానీ ఆ చెరువులను కానీ నింపినట్టయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. ఆ బోర్లు రీఛార్జ్ అయితే రైతు పంటకి నీటి కొరత రాకుండా ఉంటుంది. ఈ 4 నెలలు వాటర్ గాన హంద్రీనివా ద్వారా చెరువులు గాన నింపగలిగితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం వేల మందికి ఉపాధిని ఇస్తుంది. వ్యవసాయ కూలీలు వేల మంది ఇవాళ టమోటా రైతులకు పని కల్పిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమంటే, మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువుల్ని మార్చి నెలలో ఒక్కసారి నింపితే చాలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ప్రభుత్వం పైన ఆధారపడకుండా వేలాది మందికి ఉపాధి కల్పించి బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదంటే రైతుకి ఇలాంటి రేట్లు ఉన్నప్పుడు కూడా కనీసం ఏమాత్రం రూపాయి కూడా సంపాదించుకునేటువంటి అవకాశం ఉండదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి హంద్రీనివా నీటి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా నింపాలని కోరుతున్నాం.